నల్గొండ జిల్లా తామరచెర్ల మండల కేంద్రంలో గణేష్పాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ రాత్ల రమేష్ నాయక్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల శరీరానికి ఎంతో ఉత్తేజకరంగా ఉంటుందన్నారు. నల్గొండ జిల్లా తామరచెర్ల మండల కేంద్రంలో గణేష్పాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ రాత్ల రమేష్ నాయక్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల శరీరానికి ఎంతో ఉత్తేజకరంగా ఉంటుందన్నారు. మరి ముఖ్యంగా చదువుకున్న యువత ఆటలతో పాటు చదువులో కూడా అన్ని రంగాల్లో రాణించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సైదు నాగు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. Okay. Bowling. एक बात అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో గ్రామస్తులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యతలు ఉండాలని, అదేవిధంగా ఈ పండుగ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా జరుపుకోవాలని అందరికీ గ్రామస్తులకు యువకులు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ ఇప్పుడు మన గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గ్రౌండ్ అంతా మంచిగా నీట్గా చేపించడం జరిగింది. అదేవిధంగా యువకులు అందరూ మనను అడిగితే గ్రౌండ్ నీట్గా చేపించి వాళ్ళకు పిచ్ అంతా రెడీ చేపించి పిల్లగాళ్ళు ఆడుకునే విధంగా దీన్ని సిద్ధం చేసినాం. అదేవిధంగా మన యూత్ టీం అంతా, మేనేజ్మెంట్ టీం అంతా సహకారంతో, గ్రామస్తులు పెద్దలందరూ సహకారంతో ఇట్లాంటి సందర్భంలో మంచి వాతావరణంలో పిల్లగాళ్ళందరూ యూత్ అంతా ఆటలు మంచిగా ఆడుకుంటూ ఎటువంటి గొడవలకు తారతమ్యాలు లేకుండా మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి యూత్ అంతా కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు సాగాలని, ప్రతి సంవత్సరం ఇలాగే ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మంచి వాతావరణంలో ఇటువంటి ఆటల క్రీడాకారులందరూ ఆటల పోటీలు నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి అందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడవద్దు, గెలిచిన వాళ్ళు పొంగిపోకుండా ఇంకొకసారి గెలుపోవటములు సహజం. ఒకరినొకరు ఎవరు కూడా కించపరుచుకునే విధంగా చేసుకోవద్దు. అందరూ కలిసికట్టుగా ఈ రోజు కాకపోతే నెక్స్ట్ విజయం వరిస్తుందనే విధంగా మనం ముందుకు సాగుతూ ప్రతి ఒక్కళ్ళు మంచి వాతావరణంలో ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించుకోవాలని అందరికీ తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.